ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఆది కాండము 26వ అధ్యాయములో 34-35 వచనాలలో ఏశావుకు 40 సంవత్సరాల వయసులో వివాహం జరిగినట్లుగా అక్కడ 3 భార్యలు ఆయనకి కనబడుతున్నారు. ఎవరు ఆ 3 భార్యలు అంటే యహూదీతు, అలాగే ఏలోను, అలాగే బాస్మతిను పెండు చేసుకుని అని ఉంది. 28వ అధ్యాయము 9వ వచనములో ఏశావు తనకున్న భార్యలు గాక మరలా ఇష్మాయేలు కుమార్తె మహలతును పెండ్లి చేసుకొనెను అని మనం చూస్తాం. కనుక ఏశావు భార్యలు యహూదీతు, బాసిమతు, మహలతు, ఈ 3 భార్యలు. ఈ 3 భార్యలకు ఉన్న పేరేంటో తెలుసా? సుగంధము అని అర్థం. బాసిమతు అని ఉంది కదా, అంటే సుగంధము అని అర్థము. 3 కూడా ఒకే పేరుంచుకున్నారు, సుగంధము అని. ఆ సుగంధం అనే వాసన కలిగిన వారినే ఏశావు పెళ్లి చేసుకున్నాడు. ఏశావు అంటే ఎవరు? ఇస్సాకుకి 2 కుమారులు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. కనుక పెద్దవాడైన ఏశావు 3 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు 3 కూడా సువాసన లేదా సుగంధము అనే భావాలు. అసలు స్త్రీ అంటేనే బైబిల్లో మాటకు వస్తే దేవుడు స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆవిడని నిర్మించుట్లో దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫలించడానికి, వర్ధిల్లడానికి. మానవ జీవితం వ్యాప్తికి ముఖ్యమైన భూమిక పాత్ర పోషించేది ఎవరంటే స్త్రీనేగా. మానవ జాతి నిలిచి ఉండాలి అంటే స్త్రీనే నిజమైన ఆధారమని అందరూ ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు తనను తాను అర్పించుకున్నారు. ఆయన ఎందుకు తనను తాను సిరులు అర్పించుకున్నారు అంటే, మనము సువాసనగా ఉండడానికి అని ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. తనను తాను ఎందుకు అర్పించుకున్నారు అంటే, మనం సువాసనకరంగా మనం జీవించాలని. కనుక ఈరోజు ఉదయకాలమందు దేవుని యొక్క మాటల ప్రకారంగా మనము ఇతరుల కొరకు సువాసనకరముగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం చూస్తే అక్కడ ఇర్మియా రాస్తాడు, నాశనము మరణం కిటికీలు నెక్కుతుంది, కనుక ఏం చెయ్యాలి అంటే రోదన చేసే స్త్రీలను పిలవనంపించండి. అంటే మరణము దగ్గరికి వస్తుంది. ఆ మరణము కీడు పోవాలి అంటే ప్రార్థన చేసే స్త్రీలు కావాలి. ఈరోజు సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ ప్రార్థన చేసే స్త్రీలు ఎవరైనా ప్రార్థన చేస్తారు ఒక 5 నిమిషాలు, వాళ్ళు వేరు. ప్రత్యేకంగా వారు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడతారు అనేకమైన సమస్యల కొరకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థన సువాసన కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు బాసిమతి లేదా 3 స్త్రీలు కూడా సువాసనే. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ రోజున మీరు ప్రార్థన సువాసన కలిగిన వారుగా ఉన్నారా? ప్రార్థనలో పోరాడేవారుగా ఉన్నారా? ఆ ప్రార్థన ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. పరమగీతాలు 1వ అధ్యాయంలో 12వ వచనములో ఇక్కడ సొలొమోను ఒక మాట రాస్తాడు, రాజు విందును కూర్చున్నాడు, నా పరిమళపు తైలపు సువాసన వ్యాపించెను అని అక్కడ వ్రాస్తుంది. అది రాజు విందు. ఎన్నో రమ్యమైన ఏర్పాట్లు ఉన్నాయి. వాటికి తగిన రీతిగా ఆ స్త్రీ అట పరిమళము వ్యాపించిందట. కనుక ఇక రాజు తన్మయుడైపోయాడు. కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధ జీవితానికి గుర్తు. కనుక స్త్రీ అనేవాళ్ళు సంఘానికి వచ్చేవాళ్ళు ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగిన వారుగా ఉండాలి. అదే సువాసన, అదే సుగంధం. కానీ ఏశావు పెళ్లి చేసుకున్నాడు చూసారా, బాసిమతు. లేదా ఆ 3 స్త్రీలు కూడా వాళ్ళు పెట్టుకున్న పేర్లు బాగున్నాయి, సువాసన అని. కానీ వాళ్ళ దగ్గర, బాసిమతి దగ్గర ఎక్కడ సువాసన ఉన్నట్లుగా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు విషయానికి వస్తే వెంట్రుకల శరీరం గలవాడు, వేటలో నైపుణ్యత ఉన్నవాడు. ఓ రోజు తమ్ముడు
చిక్కుడుగాయలు కూర చూపించి ఏశావు దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని లాగేసుకున్నాడు. అప్పటి నుంచి ఏదోముగా మారాడు. ఏదోము అంటే ఎర్రనివాడు, ఏశావు ఎర్రనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే బాసిమతు తన భర్తని ఏశావుని పెళ్లి చేసుకుంది. అర్హతలున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంది. వేటాడేవాడు, కష్టపడేవాడు, అలాంటి భర్తే దొరికాడు దేవుని మహాకృపను బట్టి. కానీ ఈవిడుంది కదా, తన భార్య, పేరుకు మాత్రం సుగంధం, కానీ సుగంధం లేని స్త్రీగా ఉంది. పేరుకు మాత్రం చాలా మంది పేర్లు బాగుంటాయి కనుక నీ చిన్నప్పుడే ఆ పేరు పెట్టేసి ఉండొచ్చు. ఎవరైనా నీ తల్లిదండ్రులు, మీ సంఘ కాపులో పెట్టేసి ఉండొచ్చు. వయసు వచ్చిన తర్వాత ఆ పేరుకున్న వాల్యూ, ఆ పేరుకున్న ఒక గమనింపు నీకు అర్థమయ్యాక ఆ ప్రకారంగానైనా జీవించాలి. సువార్త అని ఎవరైనా పెట్టారు కనుక ఆ పేరు పెట్టుకున్నందుకైనా కాస్త నలుగురికి సువార్త చెప్పేవాళ్ళుగా అన్నా ఉండాలి కదా. కనుక తెలుసో తెలియకో నీ చిన్నప్పుడు శాంతమ్మ లేదా శాంతి అని పెట్టారు. కానీ పెరిగిన తర్వాత నీకు ఆవేశం ఎక్కువ, ఆ పేరు కోసమైనా బ్రతకాలిగా. నేను పెట్టుకున్న పేరేంటి? శాంతమ్మ, సువార్తమ్మ లేదా సమాధానమ్మ. కానీ నా దగ్గర సమాధానం లేదే. కనుక ఈ రోజున బాసిమతి అనే పేరు తల్లిదండ్రులు పెట్టు ఉండొచ్చు. పెరిగిన తర్వాత మరి దీని అర్థం సుగంధం కదా. మరి నేను ఇంట్లో వారికి సుగంధంగా, మంచి వాసనగా, నేను వెళ్ళే సంఘంలో ఒక పరిమళ వాసనగా, నేనుంటున్న ప్రాంతంలో ఓ మంచి వ్యక్తిగా, తబితాలాగా, దోర్కాలాగా ఓ మంచి క్రియలు నా దగ్గర ఉన్నాయా అని గమనించాలి కదా బాసిమతు, ఏశావు భార్య. ఆదికాండం 26వ అధ్యాయం 34-35 చూస్తే వీళ్ళట ఏశావు భార్యలు యెహూదీతు, బాసిమతు అనే వీళ్ళు ఏశావు తండ్రి అయిన ఇస్సాకు, రిబకాలకి మనోవేదన కలగజేసిరి. వాళ్ళని పెళ్లి చేసుకోవటం వల్ల ఈరోజు ఆ తల్లిదండ్రులకి నెమ్మది లేకుండా అయిపోయింది. ఏశావు అన్య స్త్రీలనైనా హేతు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ స్త్రీలు ఇస్సాకుకి తన భార్య రిబకాకి వేదన కలిగించిరి అనుంది. ఈ సుగంధం అని పేరు పెట్టుకున్న స్త్రీలు సుగంధం వెదజల్లడానికి బదులు అన్య సాంప్రదాయాలను వ్యాప్తి చేశారు. ఇస్సాకు, రిబకాలకు అది వేదన కలిగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుగులో సామెత ఉన్నట్లు పేరు గొప్ప, ఊరి దెబ్బ. ఈ హేతు కుమార్తెలు పేరుకు సుగంధాలే, కానీ క్రియలలో గాని ఎలా ఉన్నారంటే ఎండిన దెబ్బల్లాగా ఉన్నారు, నిష్ప్రయోజనమైన వారుగా ఉన్నారు. ఇది ఎంత దుఃఖకరమైన విషయం. పేరు సుగంధమే, కానీ క్రియలలో దుర్గంధం. కనుక ఎవరికి వేదన కలిగించకూడదు. మనం బ్రతుకుతున్నాము అంటే వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, ఇతరుల మనస్సులు గాయాలు రేపే విధంగా. కనుక బాసిమతు ఇతరులకు దీవెనకరంగా జీవించలేదు. ఇతరుల గాయాలు మానపవలసిన సుగంధపు స్త్రీలు నీతిమంతులైన ఇస్సాకు, రిబకాలకు మనసులు రేపారు. నిజంగా ఉత్తములు ఆ భార్య భర్తలు. ఇస్సాకును రిబకా నిదానస్తులకు మారుపేరు. కానీ ఎలాంటి కోడలు దొరికిందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు స్త్రీలు వారి ఇంటిలో ఉన్న భర్తలకి లేదా ఎదురింటి వారికి లేదా తోడు కోడలకు లేదా సహ ఉద్యోగస్తులకు లేదా సంఘ కాపరికి లేదా సంఘస్థులకు లేదా తల్లిదండ్రులకు లేదా పిల్లలకి వేదన కలిగించే చేదు ప్రవర్తనలు కలిగి ఉంటున్నారు. అది దేవుని బిడ్డలకు తగదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు భక్తి సుగంధము ఇవ్వగోరుచుండగా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇతరులకు వేదన కలిగించే జీవితాన్ని జీవిస్తున్నావో ఈ ఉదయకాలమందు ఆలోచించి పశ్చాత్తాపడాలి. హన్నా అనే స్త్రీ ఉంది బైబిల్లో. పెనిన్నాతో ఎప్పుడు వైరమే. చివరి వరకు ఆ మాటలు 18వ వచనం చూస్తే, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనంలో ఇంట్లోనున్న వేదనకు కారణం తాను గొడ్డుబోతును, పిల్లలు లేని దాన్ని అని గమనించింది. పశ్చాత్తాపడింది, ప్రార్థించుకుంది, ఏడ్చింది. ఈ సమస్యకు దేవుడే పరిష్కారం ఇస్తాడు అని ప్రార్థించింది. ఇప్పుడు ఇల్లంతా సుగంధం కనుక అందరూ ఆనందంలో ఉండిపోయారు కదా.
జీవితంలో సమాధానపు సుగంధం తెచ్చుకున్న ఆమె గర్భమును దేవుడు తెరిచాడు కదా. కనుక ఈ ఉదయకాలమందు నీ ఇతరులకి, నీ భర్తకు కావచ్చు, లేదా భర్త భార్యకి కావచ్చు, ఇంటి వారికి కావచ్చు, సుగంధంగా నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు అంటే ఆ సంఘంలో సుగంధంగా ఇంటి వారికి, సమాజమునకు, సంఘానికి నీ మాటలు సువాసన వచ్చే విధంగా, పొల్లని మాటలు లేదా పుణ్య మీద కారం చల్లే మాటలు, గాయాలు కలిగించే మాటలు, మాట్లాడకుండా ఊరడ కలిగించే మాటలు, నీ మాటల వల్ల ఇతరులు ఆరోగ్యకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, నీ మాటల వల్ల ప్రోత్సాహకరంగా ఉండాలి, బలపరిచే విధంగా ఉండాలి. కనుక బాసెమతు పేరుకే సువాసన, కానీ ఆ జీవితంలో ఆ సువాసన లేదు. కనుక మనం పెట్టుకున్న పేర్ల కోసమైన దైవికంగా ఇతరులకు దీవెనకరంగా మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు వినికిడిలో దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, బాసెమతు ఏశావు భార్య సుగంధమే, కానీ ఆవిడ జీవితంలో సుగంధం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ఉదయకాలమందు మేము ఇతరులకు వేదనకరంగా మా కుటుంబస్తులలో బిడలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, సంఘానికి కానీ, సమాజంకు కానీ, దైవ సేవకులకు కానీ మేము వేదన కలిగించేవారుగా కాకుండా సంతోషకరమైన వారిగా మీ ముందులాగున కృపదయచండి. ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఉంచి, ఈ మాటలు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమెల్లా కూడా వారి కుటుంబాలలో మేలు చేయండి. ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నా ఆశీర్వదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మీ కొందనాలు నిండు వృద్ధాప్యం వరకు కూడా వారు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే విధంగా ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలు దీవెనకరంగా ఉంటే ఇతరులకి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఆమేన్.